ఈ కల్తీ లడ్డు విచారణ వెంటనే ఆపేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు, పిటిషన్లు కూడా వేయిస్తున్నాడు. కానీ సుప్రీంకోర్టు అనేది ఎట్టుకేలకు ఆపడానికి లేదు, విచారణ కొనసాగాలని. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతారు? కల్తీ చేశారు కాబట్టి భయపడరు. కల్తీ చేయకపోతే భయపడరు కదా. దేవుడు అన్ని ఉంది. దేవుడు వెంకన్న స్వామి అంటే మనకి ఎంత ఇదంటే మనకు తెలుసు. అతనికి మోసం చేసి మనం ఎక్కడ దాయలేము, ఎవరు దాయలేము, దాగోలేము కూడా. స్వామి మనకు చూపిస్తాడు. కల్తీ చేశారు కాబట్టి భయపడతారు. అంటే ఇదంతా ఈ బండారం బయటపడిపోద్దని దానివల్లే భయపడిపోతుంది. ఇప్పుడు అంత బయటకు వచ్చిందంటే మరి అంత తెలిసిపోతుంది కదా, ప్రజలకు తెలిసిపోయిందంటే మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎలా గెలుస్తారు? ఈ వెంకన్న స్వామి ఉన్నాడని నిరూపించుకుంటారు. ఉన్నారు, స్వామి లేరని ఎవరు చెప్పలేదు. అది ఎవరి తరం కూడా కాదు, స్వామి ఉన్నారు. కాకపోతే 100కి 100 కల్తీ చేయడం తప్పు. అలాంటి పనులు చేస్తే ఏది వరకు ఫలితాలు ఉంటాయండి? ఫలితం దేవుడు ఇస్తాడు బాబు, దేవుడు ఫలితం ఇస్తాడు. అది వెంట దొరకపోతే కూడా అన్న చేశారు కాబట్టి నెక్స్ట్ కి వెళ్ళలేదు. ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రయత్నిస్తున్నారంటే మళ్ళీ దొరికిపోతాం ఎక్కడో, మళ్ళీ ప్రజల్లో మనకి మన చెడ్డ పేరు వచ్చేస్తది. దాని వల్ల చేస్తున్నారు అంతే. కానీ విచారణ మాత్రం జరగాలి. ఎవరు దోషులు నిర్దోషులు మనకి నిరూపించాలి కదా. జరగడం మాత్రం కంపల్సరీ. జరగాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇది ఆల్రెడీ కల్తీ అంటే మనుషులు చేసే వాళ్ళు దేవుడికే కల్తీ చేస్తారు. ఆల్రెడీ దెబ్బలు తగిలి బుద్ధి రావట్లేదు. చేయాలి, కంపల్సరీ విచారణ జరపాలి. ఇది అక్షరాలు 100% కరెక్టే. సుప్రీంకోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చింది, దాన్ని స్వాగతిస్తాను నేను కూడా. చేయాలి, ఎందుకంటే ఈ దొంగలన్నా తీసుకెళ్లి పడేయాలండి. అసలు జగన్మోహన్ ఎందుకు భయపడుతున్నారు? భయపడమంటే మీరు తప్పు, ఇప్పుడు నేను తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయడం ఎందుకు భయపడాలి? తప్పు చేసే కూడా భయపడుతున్నాం. దానికి వాళ్ళు అడ్డగోలు వాదనలు వినేసి చెప్పేసి ఏవో టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఇదనమాట. అదేదో సుప్రీంకోర్టు విచారణ జరగాలి కంపల్సరీ. ప్రజలు కూడా అనుకుంటున్నారు వెంకన్న స్వామి ఉన్నాడు కాబట్టి వెంకన్న స్వామి నిరూపించుకుంటాడు. ఈ సుప్రీంకోర్టు ద్వారా కూడా తెలియజేశాడు అందరికీ వెంకన్న స్వామి ఉన్నానని. అది అక్షరాలు నిజమే కదా. ఇప్పుడు 11 సీట్లు అంటే అర్థం ఏంటంటే 11 కాదు, అది ఆయన తాలూకు నామాలు. అవి చాలా మంది తెలియట్లేదు. అవి కంపల్సరీ ఆయన తాలూకు మొత్తం చూపించండి. ఆ నాన్నగారు చూడండి, అందరిని చూడండి ఒకసారి. అందరి కనిపిస్తుంది కదా రోజు పేపర్. జరగాలి, సుప్రీంకోర్టు విచారణ జరిగితేనే బాగుంటది. ఈ దొంగలందరినీ ఆపరేసిస్తే అప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది.